అండి, వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో నేనైతే ఇప్పుడు మా హౌస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా. ఆల్రెడీ 4 days బ్యాక్ అయితే మా కొత్త ఇంటి భూమి పూజ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మా కొత్త ఇంటి భూమి పూజ అయిపోయిన తర్వాత స్లాబ్ వేస్తాం కదా ఇంటికి. సో ఆ స్లాబ్ వేసిన రోజు వ్లాగ్ అనమాట. సో ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే మర్చిపోకుండా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా స్లాబ్ వేసే ముందు ఒక చిన్న పూజ ఉంటుందండి. సో అదైతే యాక్చువల్గా పైననే చేయాలి, కానీ ఆ టైంకి స్టెప్స్ అయితే కట్టలేదు. అందువల్ల ఒక తట్టలో సిమెంటు ఇసుకని కిందకే తీసుకొని వచ్చి ఈ విధంగా చిన్నగా పూజ అయితే ఫినిష్ చేసామన్నమాట. పూజ అయ్యాక ఆ సిమెంట్ని మనమే తాకి వర్కర్స్ చేతికి అయితే ఇచ్చేవాలి. ఈ పూజ అయితే మంచిగా ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్లాబ్ వేయడం చాలా ఈజీ అయిపోయిందండి, అసలు కష్టం కాదు. అది ఎలానో ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. మిషింగ్ రోలింగ్ అంతా మిక్సింగ్ అంతా వస్తుంది, వస్తే పంపి లోడ్ చేస్తుంది. లోడ్ చేస్తే డైరెక్ట్ ఫిష్ చేసేద్దా, ఫిల్లింగ్ చేసేద్దా దాని. ఇప్పుడు ఆ బండి వస్తుంది కదా, అది వస్తుంది. ఫాల్ట్ అంట, లేకపోతే ఇయ్యాలకి ఇప్పుడు సగం అయిపోతుంది. ఎంతసేపు పడుతుంది ఇది టైం? ఉంచిపోతే 2 గంటల సోపులో ఫినిష్ అయిపోతుంది. చేతులు వేస్తే ఇప్పుడు 10 గంటలు స్టార్ట్ చేస్తే సాయంత్రం 3 కావచ్చు, 4 కావచ్చు, కూల్ టైం లంచ్ టైం అవుతుంది. ఇది అట్ట కాదు, ఒక బండి వచ్చి 1/2 గంట సోపు ఎత్తనే బండి சொல்லிருக்காங்க. 3 బండ్లు, 3 రోలింగ్ మిషన్. ఇది అట్లా అయితే పంపింగ్ చేసి పోతా ఉంటుంది. 3 వచ్చి 15 నిమిషాలు ఒక లోడింగ్ చేసింది. 15 అంత మించిపోతే 1/2 గంట సోపు ఉండిపోతుంది. పిలుస్తున్నారు అట్లా 1/4 మణి నేరం 15 నిమిషం. మళ్ళీ అది వచ్చినాక సో అదన్నమాట అండి. ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. నేను చూసినంత వరకు అయితే స్లాబ్ వేయడానికి ఒక బండి వస్తుంది కదా, అందరం చూసుంటాం. అందులోనే ఇసుక తనీగా, రాళ్ళు తనీగా, సిమెంట్ తనీగా వేసి ఫుల్గా తిరిగి 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 అదైతే పంపిస్తుంది కదా. సో ఇంకా ఇక్కడ చూసారా, మా ఆయన అయితే ఏదో వర్క్ చేసేవారిలాగా యాక్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. కానీ వర్క్ చేసే వాళ్ళైతే చాలా గ్రేట్ అండి, ఎంత కష్టపడతారో అయితే. సో ఇంకా ఈ మిషన్ దగ్గరకు వచ్చేసరికి టాపిక్ చేంజ్ చేసేసారు మా ఆయన వచ్చి మధ్యలో. సో ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా, నేను చూసినంత వరకు అయితే ఆ బండి అండి. ఇప్పుడైతే బండి అలానే ఉంది, కానీ అందులో వేసే సిమెంటు, ఇసుక, ఈ రాళ్ళన్నీ ముందుగానే అక్కడ ప్రిపేర్ చేసేసి వాళ్ళు బండి మాత్రం పంపిస్తారనమాట. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ పైప్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ పైప్ అయితే ఫిక్స్ చేసేస్తారు. ఇంకా బటన్ ఆన్ చేయగానే అందులో ఉన్నదంతా ఆ పైపు గుండా పై వరకు వెళ్ళి పైన అయితే స్లాబ్ వేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఏమైందో తెలియదు, కానీ అది పాస్ అవ్వలేదండి. అదే సిమెంటు ఇసుక కలిపి ఉంటారు కదా, అదైతే వెళ్ళలేదన్నమాట ఆ పైప్లో. సో మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసి పెట్టారనమాట. అప్పుడైతే పని అయితే అయ్యింది, కానీ చాలా కష్టపడ్డారు మళ్ళీ తిరిగి దాన్ని సెట్ చేయడానికి. చూసారు కదా, ఇప్పుడు వెళ్తూ ఉంది కరెక్ట్గా. ఈ పైప్ గుండా సిమెంట్ మొత్తం పైకి వెళ్తుంది. సో పైకి వెళ్ళగానే వాళ్ళు అక్కడ ఎలా వేస్తారనేది ఇప్పుడు చూడండి. యాక్చువల్లీ నేను పైకి వెళ్ళలేదు, మా బిల్డర్ పైన ఉంటే ఈ వీడియో అయితే తీసి నాకు సెండ్ చేయమన్నాను అనమాట. చూసారు కదా ఎలా వెళ్తుందో. ఫస్ట్ అయితే మనకు కిందనే తిరిగి దాన్ని తట్టలో పోసి తట్టలో నుండి మళ్ళీ పైకి తీసుకెళ్ళి అందిస్తారు. ఈ ప్రాసెస్ ఏం లేకుండా చాలా ఈజీగా ఉందండి అయితే ఈ ప్రాసెస్. ఇది మొత్తం ఒక 2-3 అవర్స్లోనే ఫినిష్ అయిపోయింది అనుకుంటాను. యాక్చువల్లీ మేమైతే మార్నింగ్ వచ్చామన్నమాట. ముందే మాకు చెప్పేశారు 6 o'clock అలా అయిపోతుంది వర్క్ అంతా ఫినిష్ అయ్యే లోపల అని. సో మేము ఇంట్లోనే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొచ్చి తీసుకొచ్చేసాము. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వర్షం వచ్చేలా ఉందండి. వర్షం వచ్చేలా కాదు, భయంకరమైన వర్షం పడిందనమాట. నాకైతే వామ్మో వర్షం పడుతుంది ఇవాళ
వర్క్ జరుగుతుందా లేకపోతే ఆగిపోతుందా అనుకున్నాను, కానీ స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడితేనే మంచిదంటండి. వర్షం పడితేనే అది ఇంకా గట్టిగా సెట్ అవుతుందనమాట. సో నాకైతే చాలా టెన్షన్గానే ఉండింది. సో తర్వాత మా బిల్డర్ ఈ విధంగా చెప్పే లోపల కొంచెం హమ్మయ్య అనిపించింది. ఇంకా ఇక్కడైతే నేను లంచ్ అయితే చేస్తూ ఉన్నాను. లంచ్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామని చెప్పాను కదా. ఏం తీసుకొచ్చామంటే ఆ పులిహోర, ఇంకా పుదీనా పచ్చడి, కర్డ్ రైస్ తీసుకెళ్ళామా లేదా అనేది నాకు గుర్తు లేదనమాట. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా వీడియో తీసి. ఇంకా ఇక్కడైతే మా పాప, మా సిస్టర్ వచ్చి కూల్ డ్రింక్స్ అయితే పోసిస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా తాగుతూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూసారా మా బావ కార్ అండి ఇదైతే. ఇంకా నేను, మా సిస్టరు, మా పాప అయితే ఇక్కడ కూర్చున్నాము. మా సిస్టరు నేను ఇంకా అచ్చందరాలు ఉంటాయి కదా, 5 గులకరాలు తీసుకొని మనం ఆడతాం కదా చిన్నప్పుడు, అచ్చంగాయలు అని కూడా అంటారు. సో నేను, మా సిస్టర్ అయితే అది ఆడుతూ ఉన్నాము. మా ఆయన అయితే వెనక నుండి లాక్స్ పెట్టి మీకు కారు కొంటే కూర్చొని రాళ్ళాట ఆడుకుంటున్నారా ఇందులో అని అయితే వెనకాల నుండి తిడుతూ ఉన్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మా చిన్న పాప అండి, అసలు చూడండి కళ్ళు ఆర్పకుండా చూస్తోంది. తను ఏంటో ఇదొక పెద్ద గేమ్ అనుకుంటోంది అనుకుంటాను. పాపం వాళ్ళు అవన్నీ చూడలేదు కదా, ఎప్పుడు మొబైల్ పెట్టుకొని చూసే పిల్లలకి ఇప్పుడు ఇలా రాళ్ళతో మేము ఆడుతుంటే మా పాప అయితే అంత విచిత్రంగా చూస్తోంది. నాకైతే భలే అనిపించింది అనమాట మా పాప అలా చూస్తుంటే. ఇంకా ఇక్కడ చూసారు కదా, మేము పిల్లలు మా బావ కార్ని అయితే అలా చేసామండి ఆ రోజు. సో ఇంకా కింద నుంచి చూస్తే మా హౌస్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా చుట్టుపక్కల చూసారు కదా, పైన ఎలా వర్షం పడబోతుందో ఇప్పుడు మీకే అర్థమైపోయి ఉంటుంది. అలా వర్షం పడిందనమాట. ఫైనల్గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఆ బండి కూడా వెళ్ళిపోతుంది చూడండి. ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక 6:30 అయిపోయిందండి. మేము మార్నింగ్ ఎప్పుడు వచ్చామంటే ఒక 7:30, 8 అలా వచ్చాము. నెక్స్ట్ సాయంకాలం 6:30, 7:30కి అయితే ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడైతే వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఒక మూల, కుబేర మూల అనేసి ఒక మూల అనమాట. అదొక రూమ్లో ఆ మూల దగ్గర నించోబెట్టి దీపం అయితే పెట్టేయమన్నారు. ఫస్ట్ దీపం అయితే పెట్టేశాము. ఆ మూల నిల్చుకుంటే పైన నుండి మనకు కాయిన్స్, పసుపు కుంకుమ, ఇంకా కర్పూరం, కాయిన్స్ చెప్పాను కదా, గోల్డ్ ఏదన్నా ఉంటే గోల్డ్ అవన్నీ పైన నుండి వేస్తారనమాట. ఆ గ్యాప్లో నుండి వాళ్ళు పైన నుండి వేస్తే మనం ఇక్కడ కింద నుండి ఇలా బయట కొంగు ఉంటుంది కదా, అందులో నుండి పట్టుకోవాలి. ఇది ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు ఆ విధంగా సిరి సంపదలు చెప్తారు కదా ఏవో, అవన్నీ అలా ఉండాలని అర్థం అనమాట. నాకు ప్రాపర్గా అది చెప్పడానికి రావట్లేదు, మీరే అర్థం చేసుకోండి. సో ఆ పూజ, కుబేర పూజ అనేది చేశామన్నమాట. సో అక్కడ కూడా మా ఆయన ఏదో కామెడీ చేస్తున్నారు చూసారు కదా, నేనైతే నవ్వుతూ ఉన్నాను. సో పైన నుండి కాయిన్స్ అయితే వేస్తున్నారు. నేను ఈ విధంగా పట్టుకున్నాను అనమాట. ఈ కాయిన్స్ అన్నిటినీ తీసుకెళ్ళి బీరువాలో అయితే ఉంచుకోమన్నారు. కుబేరుని పూజ కదా, ఇంకా కుబేరుడు అంటే ఎవరు మనందరికీ తెలుసు కదా. సో దాన్ని బట్టి ఈ పూజ అనేది ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇంకా మేమైతే ఈ విధంగా చేసాము. ఫైనల్గా పూజ అంతా ఫినిష్ అయ్యాక గుమ్మడికాయతో మంచిగా దిష్టి అయితే తీసేశారనమాట. ఇంకా మా కొత్త ఇంటి స్లాబ్ వేసే రోజు ఇలా అయితే జరిగిందండి. సో ఆల్రెడీ భూమి పూజ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.